అండ్ ఒక్క హర్ష సాయి ఒక వీడియోకి ₹1 తీసుకుంటూ ఉంటే ఏం జరుగుతుందా ఇక్కడ? షూటింగా చీటింగా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? గుర్రన్నోడు కాడికైనా వస్తాయి. అయితే ఇప్పుడు హర్ష సాయి సంపాదించిందంతా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వీటి ద్వారా సంపాదించారు కదా? ఎస్. నన్ను రెచ్చగొట్టకు, నాకు మెంటలు వచ్చేద్ది. జోబులో నుంచి తీసి అలా పెడతారు, తప్పమని గోవిందా గోవిందా అంతా మొత్తం స్కామ్ రా. మెల్లిగా మిమ్మల్ని కంప్లీట్ గా ఊబికి ఇంకా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కి బానిసం చేసేంత వరకు వాళ్ళు వదలరు. ఈ బెట్టింగ్ యాప్లు ఈ 34 లిస్టులో ఉన్న యాప్లను ప్రమోట్ చేస్తూనే సహాయం చేస్తారు. అందరికి అర్థం కాదు, సాఫ్ట్వేర్లకు అర్థమవుతుంది. కొంతమందికి ఈజీగా సంపాదించాలన్న ఆశ కావచ్చు, కొంతమందికి ఆర్థిక ఇబ్బందుల వల్ల ₹10 పెడితే ₹10,000 వస్తాయేమన్న ఆశ కావచ్చు. అందులో తెలుగు వాళ్ళు కొండరి పప్పులు మోసాలు అందరికీ జరుగుతుంటే అంటే ఈజీగా మోసపోతారు అనమాట. మోసం చేస్తున్నాడు బాగుపడరా. మనం చేసేది గుళ్ళో పూజ. మరి ఒక వీడియోకి ₹1 తీసుకునే వీళ్ళు, ఒక 1 మినిట్ కూడా కాదు, ఒక 30 సెకండ్లు మాట్లాడే వీడియోకి ₹1 తీసుకునే వీళ్ళు. అమ్మో చాలా విచిత్రంగా ఉంది. ఇది వ్యాపారం రా, సహాయం పేరుతో చేస్తున్న వ్యాపారం. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా, వీడంతా మీ బ్రతకెంత. వీళ్ళ వెనకాల పెద్ద మాఫియా ఉంది. వీళ్ళు సేవ పేరుతో ఖర్చు పెట్టేది ₹10 కానీ దోచుకునేది 10 కోట్లు 100 కోట్ల రూపాయలు అన్నట్లుగా. ఎంతకు తెగించారా? యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఎన్ని కుటుంబాలు అన్యాయం అయిపోతాయో తెలుసా? ఎంత సంపాదించుంటాడని మీ అంచనా? 100 కోట్ల పైన. 100 కోట్లు. ఇటీవల నేను ఒక రష్యన్ అమ్మాయిని కలిసాను అనమాట. సో వీళ్ళ ఫ్రెండ్ అంట, ఎవరో అససాయి వాళ్ళ ఫ్రెండ్ అంట. సో ఒకసారి ఏంటది బోడి పర్సనల్స్? సో ఒకసారి మా లాయర్ని కన్సల్ట్ చేసి ఫోన్ లోనే ఉంది, చూపిస్తాం మీకు. కథలకు నాకు చాలా ఇంట్రెస్ట్ బాబా, ఇప్పటికే బాలమిత్ర చదువుతాను. అది నిశ్శబ్ద యుద్ధం లాగా ఉందన్నమాట. దాని పేరు నిశ్శబ్ద యుద్ధం. నిశ్శబ్ద యుద్ధం. ఆ చీకటి రసవత్తర సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇలా చెప్పచ్చో చెప్పలేమో తెలియదు. ఇన్నాళ్ళు మీ వాడిని కసివాడు అనుకున్నాం, చాలా కసివాడు సుమా. ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేశాడో కనుక్కున్నాను. అన్ని ఇది కూడా ఉందా మనకి? ఈ కళ కూడా ఉందా? వల్ల ఈ బెట్టింగ్స్ పెట్టడం వల్ల లాభపడిన వాళ్ళు వేళ మీద లెక్క పెట్టాము కానీ నష్టపోయిన వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళే ఎక్కువ. సో మోసాలు చేశాను రా, ఇలాంటి మోసం ఒకసారి వినండి.